ప్రైవేట్ హాస్పిటల్స్, మెడికల్ ల్యాబ్స్ మరియు స్కానింగ్ సెంటర్ల మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలో ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల సమితి ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నిజామాబాద్లో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో మెడికల్ ల్యాబ్ మరియు స్కానింగ్ మాఫియా నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. పల్లెల నుండి నగరానికి వైద్యం కోసం వస్తే మాఫియా అవసరం లేని టెస్టులు రాస్తూ డబ్బులు దండుకుంటున్నారని, గతంలో ఒక స్కానింగ్ సెంటర్లో మహిళలకు సంబంధించిన అసభ్య చిత్రాలు చిత్రీకరించారని తెలిసి ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. ఈ మధ్య కాలంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ కన్సల్టేషన్ లేకుండానే రిసెప్షనిస్టు ఎంఆర్ఐ రాసిన పరిస్థితి నెలకొందని అన్నారు. నిజామాబాద్ నగరంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు మాఫియాగా ఏర్పడి కేవలం వ్యాపారాన్ని లక్ష్యంగా పెట్టుకొని పేద, బడుగు బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఈరోజు నిజామాబాద్ నగరంలో మెడికల్ మాఫియాను నడిపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కొన్ని హాస్పిటల్లో అవసరానికి లేకున్నా అనవసరంగా టెస్టులు రాయడం, ల్యాబ్లకు పంపించడం, స్కానింగ్ సెంటర్లకు పంపించడం, మెడికల్ మాఫియా అనేది విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నది. ఏదైతే నిజామాబాద్ నగరంలో కొంతమంది ముఠాదారులు ఒక ఏకపక్షంగా తీసుకొని వారు కొన్ని హాస్పిటళ్లను మేనేజ్మెంట్ పేరు మీద తీసుకొని ఈరోజు మెడికల్లో కానివ్వండి, ల్యాబుల్లో కానివ్వండి, స్కానింగ్ సెంటర్లో ఒక రేట్లను ఫిక్స్ చేసి ఈరోజు పేద ప్రజల యొక్క రక్తాన్ని పిండుతా ఉన్నారు. ఈరోజు అనారోగ్య కారణంగా వచ్చినటువంటి పేదలను ఇంకా వారి యొక్క ఆస్తులను లాగడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి ఈరోజు మెడికల్ మాఫియాను నడుపుతా ఉన్నారు. ఈరోజు కమిషన్ల పేరు మీద ఈరోజు నిజామాబాద్ నగరంలో అనేకమైనటువంటి సంఘటనలు మనం చూసాం. గతంలో ఒక స్కానింగ్ సెంటర్లో అమ్మాయిల యొక్క, లేడీస్ యొక్క నగ్న చిత్రాలను కూడా తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అదేవిధంగా దాంట్లో చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం విఫలమైందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్యన నిజామాబాద్ నగరంలో ఆ హాస్పిటల్లో సంబంధితమైనటువంటి డాక్టర్ లేకున్నా కూడా ఉన్నట్లు స్క్రిప్షన్ రాసి ఆ యొక్క స్కానింగ్ సెంటర్లకు పంపించడం సంఘటనలు ఓపీలు రాసి పంపించినటువంటి సంఘటన చూసాం. ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, నిజామాబాద్ నగరంలో మెడికల్ మాఫియా విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. వారు అనుకున్నటువంటి ట్యాబ్లెట్లే రాస్తా ఉన్నారు, వారు అనుకున్నటువంటి స్కానింగ్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు లక్ష్యాన్ని మించి డబ్బులు సంపాదించేటువంటి ఒక నిర్ణయంతో ఈ యొక్క మాఫియా జరుగుతూ ఉంది. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిఎంహెచ్ఓ గారికి కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు సరైనటువంటి నిర్ణయం కూడా తీసుకోకుండా దానిపైన చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా